తిపోరు చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత ఎన్నికలు పూర్తి కాగా చివరిదైన మూడో విడత ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. ఇన్ని రోజులు దరువులు, డప్పులు, మైకుల మోతతో దద్దరిల్లిన పల్లెలు ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయాయి. బహిరంగ ప్రచారం బంద్ కాగానే అభ్యర్థులు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ షురూ చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేడు మండల కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరుగుతాయి. ఈ విడతలో 4157 పంచాయతీల్లోని 11 సర్పంచ్ పదవులకు 36,434 వార్డుల్లో 112 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగిలిన 28,406 వార్డులకు 75,283 మంది పోటీ పడుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రిషికేష్ అందిస్తారు. రిషికేష్, ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? రిషికేష్, మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల వివరాలేంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతా ఉంది. అయితే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. రేపటితో మూడో విడత పోలింగ్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే 2 విడతల పోలింగ్ ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో మూడో విడతతో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు ముగియనున్నాయి. మూడో విడతకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ సైదాపూర్ మండలం, జమ్మికుంట, ఇల్లంతకుంట, అదేవిధంగా వీణవంక మండలాల్లో దాదాపుగా 111 స్థానాల్లో ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు మూడో విడత కొనసాగనున్నాయి. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 80 స్థానాల్లో ఎల్లారెడ్డిపేట మండలం, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాలకు సంబంధించి 80 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 551 వార్డు స్థానాలకు కూడా అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ. అంటే హుజురాబాద్ కు సంబంధించినటువంటి గవర్నమెంట్ జూనియర్ కళాశాల, తర్వాత డిగ్రీ కళాశాల, జెడ్పీహెచ్ఎస్ లో డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తంగా ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రేపటి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానున్నది. 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు ఫలితాలన్నీ వెల్లడించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా తెలంగాణలో పల్లె పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా మొదటి విడత, 82% పైగా రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సరళిని మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున పల్లె ఓటర్లు ఒక చైతన్యాన్ని ప్రదర్శించారు. పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియలో యువకులు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అందరూ పాల్గొని తమ యొక్క ఆసక్తిని, ప్రజాస్వామ్యం యొక్క నైతిక హక్కును చాటి చెప్పారని చెప్పొచ్చు. మరోవైపు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక మార్కును సాధించింది. 2 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా మెరుగైన స్థానాలు సంపాదించింది అనే విషయం కాంగ్రెస్ వైపు చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ, పల్లెలలో బీజేపీ లేదు అనేటువంటి విమర్శల నేపథ్యంలో ఈసారి తన మార్కును బీజేపీ చాటుకుంది. చాలా ప్రాంతాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. చాలా స్థానాల్లో బీజేపీ గెలిచింది. మొత్తంగా కూడా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికల వేళ 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి తీర్పును ఈ యొక్క ఓటర్లు ఇచ్చారనేటువంటిది ఒక అంశం. మరొక అంశం చూసుకున్నట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసా ఘటనలకు చోటు చేసుకున్నాయి. అంతర్గాం మండలం సంబంధించి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో ఉన్నటువంటి పంచాయతీ స్థానంలో నిన్న రాత్రి సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి పైన దాడి చేశారు. కత్తులతో తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనే
వేములవాడ పంచాయతీలో కూడా చోటు చేసుకుంది. అక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ తన ఓటమికి కారణమని రాత్రి 2 గంటల ప్రాంతంలో అక్కడ కొంతమంది అంటే ఓడిపోయిన వ్యక్తులు వచ్చి అతని పైన దాడి చేసినటువంటి పరిస్థితి. ఇలా మొత్తంగా కొన్ని హింసాత్మక ఘటనలు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం, ఏదైతే 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా విధులకు రాకుండా గైరాజరై ఎవరు కూడా సమాచారం లేనటువంటి అధికారులను ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలు కావచ్చు, వారికి అందరికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ లో 3 అధికారులను సస్పెండ్ చేశారు. జగిత్యాలకు సంబంధించి 3 అధికారులను సస్పెండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏకంగా 11 మందిని, పెద్దపల్లి జిల్లాలో 9 మంది అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలా మొత్తంగా కూడా ఒక పల్లె పంచాయతీ వాతావరణం 11, 14, 17 తేదీలలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక పండుగ వాతావరణాన్ని తలపించాయి. గెలిచిన అభ్యర్థులు చాలా సంతోషంగా ఉన్నటువంటి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంటే రాబోయే ఎన్నికలకు మిగతా అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని చూడనున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తంగా అయితే ఒక పల్లె పంచాయతీ ఎన్నికలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. తుది దశకు చేరినటువంటి ఎన్నికల ప్రక్రియ ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది. రేపు తుది విడత పంచాయతీ, 3వ విడత పంచాయతీ ఎన్నికలు మొత్తంగా జరగనున్నాయి. 3వ విడత రేపటితో పూర్తవడంతో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయని చెప్పొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ.